చాలా సంతోషం అండి. అదేంటండి, మీరు అక్కతో మాట్లాడకుండానే ఎలా డిసైడ్ చేసేస్తారు? మహాలక్ష్మి, మనం తర్వాత మాట్లాడుకుందాం. సరేనండి, మేం వెళ్ళి ఏర్పాట్లు మొదలు పెడతాం. సరేనండి. ఆంటీ, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. సింపుల్గా చేసుకుందాం అంతే. చైత్ర నాదే అనిపించుకుంటే అదే చాలు. అలాగే. వెలుస్తాం ఆంటీ, వెలుస్తాం మామ. బాయ్ మహి. వెళ్ళొస్తామండి. వస్తామండి. ఆగండి. అసలు మా అక్క పెళ్లి గురించి నిర్ణయాలు తీసుకోవడానికి మీరెవరు? నేను కుదరదని చెప్పాక కూడా మీరు సరే అన్నారంటే ఏమనుకోవాలి? మీ ఇంట్లో ఉంటున్నాం కదా అని మీరు ఎలా చెప్తే అలా వింటామనుకుంటున్నారా? మహాలక్ష్మి, ఆవేశపడకమ్మా. నేను ఒప్పుకోవడానికి గల కారణాలు వేరు. ఏంటండి ఆ కారణం? కట్నం వద్దన్నారా? కాదమ్మా, అతనికి చైత్ర అంటే చాలా ఇష్టం. మంచి కుర్రాడు, చైత్రని బాగా చూసుకుంటాడు. ఇంత మంచి సంబంధం మనకి దొరకదు. దొరకదని మీరెలా చెప్పగలరు? ఏ మా అక్కకేం తక్కువ? అందం, చదువు, సంపాదన అన్నీ ఉన్నాయి. ఎవరైనా కళ్ళ కద్దుకుని చేసుకుంటారు. అదే చైత్ర కూడా ఆ అబ్బాయి నచ్చాడని చెప్పింది కదమ్మా. నచ్చాడు అంటే చూడ్డానికి బాగున్నాడని మాత్రమే. అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ అబ్బాయి చేస్తున్న బిజినెస్ ఏంటి? ఇంతకు ముందు ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయో లేదో ఇవన్నీ ఏం తెలుసుకోకుండా కళ్ళు మూసుకొని ఓకే చేయడానికి వాళ్ళేమే మన చుట్టాలా లేక పక్కింటోళ్ళా? కోప్పడుకు మహి. సీతారత్నం ఏం చేసినా ఆలోచించి చేస్తుంది. ఆలోచించి కాదు, ఆవేశపడి చేస్తుంది. మా అక్క చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. ఈ ఎంగేజ్మెంట్ జరగదు. కావాలంటే వెళ్ళి వేరే సంబంధం వెతుక్కోమనండి. మహాలక్ష్మి, నోటికొచ్చినట్టు మాట్లాడకు. పెళ్ళంటే పిల్ల వేషాలు కాదు, 100 ఏళ్ల జీవితం. ఓ, పెళ్లి గురించి అంత బాగా తెలిసేనా మీ మొగుడు వదిలేశారు? మహి, ఏం మాట్లాడుతున్నావు? తప్పేమన్నాను? ఒకరి లైఫ్ ని డిసైడ్ చేసే ముందు తన లైఫ్ ఎలా ఉందో చూసుకోమనండి. కాబోయే భర్త విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో జీవితాంతం ఈవిడలాగా ఒంటరిగా ఉండిపోవాల్సిందే. ఇప్పటికైనా మీ ఆలోచనల్ని పక్క వాళ్ళ మీద రుద్దడం మానేయండి. అయినా పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఉంటే కదా బాధ్యతగా ఆలోచించడం తెలియడానికి. ఈవిడిలా మొండిగా కఠినంగా ఉండబట్టే పిల్లలు కూడా వదిలేశారు. మహాలక్ష్మి, మహాలక్ష్మి,
నా కూతుళ్ళ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా సీతారత్నం ఊరుకో. మహి, ఏంటా మాటలు? కొంచెం ఉంటే సీతారత్నం కొట్టేసేది. కొట్టమనండి చూద్దాం. నేను కూడా ఏం ఊరుకోను. ఈవిడ గారి డెసిజన్స్. బాధపడకు సీతారత్నం, చిన్నపిల్ల కదా. మహాలక్ష్మి నన్నెప్పటికీ అర్థం చేసుకోదు. తనకి నా ప్రేమ అర్థం కావడం లేదు. తనది పెంకితనం సీతారత్నం. తరువాత తన తప్పు తనే తెలుసుకుని మామూలు మనిషి అయిపోతుంది చూడు. నువ్వేం మనసులో పెట్టుకోకు. నాకెవరూ లవర్ లేరు. నేనెవరిని ప్రేమించను లేదు. ప్రేమించుకున్న వాళ్ళు ఎలా గారాలిపోతారో అంతకంటే నాకు తెలీదు. అదేదో పెద్ద డిగ్రీ లాగా అంత ప్రౌడ్ గా ఫీల్ అయి చెప్పకు. ఎవరైనా వింటే టీనేజ్ దాటాక కూడా లవ్ ఫీల్స్ తెలీదంటే హార్మోన్స్ ప్రాబ్లం అనుకుంటారు. చిచి, నాకే ప్రాబ్లం లేదు, ఒక్క నువ్వు తప్ప. ఆయన రిపీటెడ్ కాల్స్ లేకపోతే ఏంటి? తన బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి రావడం, మళ్ళీ స్మైలీ ఇంట్లో కూడా ఉండటం, ఇవన్నీ అబద్ధం కాదు కదా. ఆ విషయం నీకు నాకు తెలుసు, కానీ మా ఇంట్లో వాళ్ళకి టెలికాస్ట్ చేసి చూపించలేం కదా. ప్రూవ్ చేయాలంటే ఆ సాక్ష్యాలు కావాలి కదా. అందుకే కదా ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాం. బాయ్ ఫ్రెండ్ ఉండి కూడా రిపీటెడ్ కాల్స్ లేవంటే దేర్ ఇస్ 2 ఛాన్సెస్. నెంబర్ 1, అతను ఫ్రీక్వెంట్గా సిమ్ అయినా మారుస్తూ ఉండొచ్చు, లేదా వాట్సాప్ మెసెంజర్ కాల్స్ అయినా చేస్తూ ఉండొచ్చు. లేదా స్మైలీ ఎవరికి తెలియకుండా వేరే నంబర్ కూడా యూజ్ చేస్తూ ఉండొచ్చు కదా. మేబీ. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్తో ఏ నెంబర్తో టచ్లో ఉంది, వాళ్ళు ఎక్కడెక్కడ కలుస్తున్నారు, ఇలాంటివన్నీ తెలిస్తే గానీ వాళ్ళని పట్టుకోలేం. అవును, కానీ ఎలా తెలుసుకోవడం? ఏంటది? నువ్వు మారు వేషం వేసుకుని తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతూ వెళ్ళు. తను ఈజీగా దొరికేస్తుంది. మా తల్లే, ఎంత మంచి ఐడియా చెప్పావు. అసలు నీకు ఇలాంటి ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, పొగడికే. నాకు పొగడతలంటే అస్సలు నచ్చవు. కొట్టానంటేనా? తనకి పొరపాటున డౌట్ వచ్చి ఎవరో నన్ను ఫాలో చేస్తున్నారని ఏ షీ టీమ్కో కంప్లైంట్ చేసిందనుకో, నన్ను లోపలేసి ఫుల్ బాడీ మసాజ్ చేస్తారు. అలా చేయకనే నువ్వు ఇలా తయారయ్యావు. పోటే ఇప్పుడేం కొనిగావు? ఏం లేదు, నీకు అమ్మాయిల వెంట పడటం అలవాటే కదా అంటున్నాను. హలో, ఏ అమ్మాయినా ఈ విరాజ్ వెనకాల పడాల్సిందే తప్ప ఈ విరాజ్ ఎవరి వెంట పడడు. ఓకేనా? ఏ మాటలకేం తక్కువ లేదు. ముందు ఏదైనా ప్లాన్ ఆలోచించు. వన్ మినిట్. చెప్పు మహి. అక్క, నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే ఇంటికొచ్చేయ్. ఎందుకే? ఏమైంది? నువ్వు రా అక్క, చెప్తాను. ఏమైంది మహి, చెప్పు. నువ్వు బానే ఉన్నావా? అక్కడెవరికి ఏమీ కాలేదు కదా? ఎవ్వరికి ఏమీ కాలేదు. ఆ సీతారత్నంకే పిచ్చి ముదిరి వెర్రైంది. ఏంటి మహి ఆ మాటలు? లేకపోతే ఏంటక్క? ఆమెవరు మన లైఫ్ డిసైడ్ చేయడానికి? ఊరుకుంటున్నాం కదా అని చాలా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అసలేం జరిగిందో చెప్పకుండా ఏంటి నీ మాటలు? ఇందాక నిన్ను పెళ్లి చూపులు చూసిన వాళ్ళు వచ్చారు. పృథ్వీ వాళ్ళు వచ్చారా? ఎందుకొచ్చారు? వాళ్ళింటి పంతులెవరో 5 రోజుల్లో ఎంగేజ్మెంట్ జరిపించేయండి, ఆ తర్వాత వాళ్ళ జాతకం ప్రకారం మంచి రోజులు లేవని చెప్పారంట. అందుకనే
5 రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని అడగడానికి వచ్చారు. ఏంటి 5 రోజుల్లో ఎంగేజ్మెంటా? అదే కదా చెప్తున్నాను. మీరలా హడావిడి చేస్తే కుదరదు. ఆ అక్కతో మాట్లాడి అన్నీ ఆలోచించి చేద్దామని చెప్పేలోపే అంతలో సీతారత్నం సరే అని ఒప్పేసుకుంది. అందుకే ఒళ్ళు మండిపోయి ఫుల్లుగా గొడవ పెట్టుకున్నాను. అయినా మన విషయాలు తనకెందుకు చెప్పు? మహి, అమ్మతో నువ్వేం గొడవ పడకు. నేను వచ్చాక మాట్లాడుకుందాం, సరేనా? సరే, త్వరగొచ్చేయ్. సరే. ఏదో ఎంగేజ్మెంట్ అంటున్నా, ఎవరిది? పృథ్వీ వాళ్ళు వచ్చి జాతకాల ప్రకారం 5 రోజుల్లోనే ఎంగేజ్మెంట్ జరిగిపోవాలి అంటున్నారంట. వావ్, ఫెంటాస్టిక్, సూపర్, మార్వెలస్. మొన్ననే పెళ్లి చూపులు అయ్యాయి, ఇంకా 5 రోజుల్లో ఎంగేజ్మెంట్ అంటున్నారు. రేపు 4 రోజుల్లో పెళ్లి అంటారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంతా వాళ్ళ ఇష్టమేనా? వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి కదా విరాజ్. ఏంటుండేది? వాళ్ళ కారణాలు వాళ్ళకుంటే మన కారణాలు మనకుంటాయి. కొన్ని రోజుల వరకు పెళ్లి గిల్లి పెట్టుకోవద్దని ఆ రోజే చెప్పాను కదా. ఇప్పుడు విషయం ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది. ఇదంతా జరుగుతుందని ముందే తెలిసే ఇలాంటి టాపిక్కే వద్దన్నాను. ఏం మాట్లాడుతున్నావు విరాజ్? నా పెళ్లితో నీకేంటి ప్రాబ్లం? నాకే ప్రాబ్లం, నాకే ప్రాబ్లం. ఏంటి విరాజ్? ఐ మీన్ నీకు ఆల్రెడీ తెలుసు కదా. నువ్వు నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా అన్నయ్య ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు? ఇదిగో, నీ లైఫ్ నీకెంత ముఖ్యమో మా అన్నయ్య లైఫ్ నాకు అంతే ముఖ్యం. నీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను విరాజ్. నేను ఒకసారి ఒక మాట ఇస్తే తప్పలేను. నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది నీకు అనవసరం. బట్ ఒక్కటి చెప్తాను, ఆనంద్ గారి ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఆనంద్ గారికి మంచి అమ్మాయితో పెళ్లి జరిగేంత వరకు నేను పెళ్లి చేసుకోను. ఓకేనా? సరే, అక్కడ మహి గొడవ చేస్తూ ఉంటుంది. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. బాయ్. సీతారత్నం, ఇంకా మహి అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? లేదు పిన్ని, నిజంగానే చైత్ర విషయంలో తొందరపడ్డానేమోనని ఆలోచిస్తున్నాను. రామ్మా, ఇవాళ తొందరగా వచ్చేసా? ఏమైందమ్మా ఇలా ఉన్నారు? అబ్బే ఏమీ లేదమ్మా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఏ విషయమమ్మా? అదే, ఉదయం పెళ్లివారొచ్చారమ్మా. మీ ఇద్దరి జాతకాలు వాళ్ళ సిద్ధాంతికి చూపించారట. జాతకాలు బాగా కలిశాయట. కాకపోతే 5 రోజుల్లో నిశ్చితార్థం జరిపిస్తే మీ జాతకాల ప్రకారం బావుంటుందని వాళ్ళ అభిప్రాయపడుతున్నారు. నువ్వు కూడా అబ్బాయి నచ్చాడు అని చెప్పావు కదా అని ఒప్పుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తే అనవసరంగా తొందరపడ్డానేమోనని, నిన్నొక మాట అడగాల్సిందేమోని అనిపించిందమ్మా. అవునా పాపం? నేనంత గొడవ చేశాక ఇప్పుడు మీకు తప్పనిపిస్తుందా? ఆ ఆలోచన వాళ్ళకి మాటిచ్చే ముందేమైందండి? మహి, వాళ్ళ కుటుంబం
ఆ అబ్బాయి మంచివాళ్లేననిపించిందమ్మా. తను నిన్నెంతో ఇష్టపడుతున్నాడని అర్థమైంది. అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బావుంటుందన్న ఉద్దేశంతో సరే అన్నానే తప్ప మేమీద అధికారంతోనూ పెత్తనం చెలాయించాలనో అనుకోలేదు. నా వల్ల మీ మనసు బాధపడుంటే నన్ను క్షమించండి. ఏంటమ్మా ఇది? ఊరుకోండి, ఇలా మాట్లాడుతున్నారేంటి? మీరు తప్పు చేశారనో మమ్మల్ని బాధ పెట్టారనో నేను అంటున్నానా? అయినా ఏం అనుబంధం ఉందని మాకిక్కడ ఆశ్రయం ఇచ్చారు? ఏం అధికారం ఉందని నా కోసం పెళ్లి కొడుకుని వెతికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు? అదే అనుబంధం, అదే అధికారంతో ఈరోజు నా పెళ్లి గురించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా నా మంచికే అయి ఉంటుంది. ఎందుకంటే మీరు మంచి చెడు ఆలోచించనిదే ఏ నిర్ణయం తీసుకోరు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటక్కా, నువ్వు కూడా ఆమెకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? ఆమె చెప్పేసింది కదా అని మొహమాటానికి పోయి ఓకే చెప్పొద్దు. నీకు ఆ అబ్బాయి నచ్చుండొచ్చు, కానీ అతను ఎలాంటి వాడు, ఏం చేస్తుంటాడు, నిజంగా వాళ్ళు మంచి వాళ్ళ కాదా అని కంప్లీట్ గా ఎంక్వైరీ చేశాకే పెళ్లి చేసుకోవాలి. వెంటనే అతనికి ఫోన్ చేసి 5 రోజుల్లో ఎంగేజ్మెంట్ కుదరదని చెప్పేసేయ్. ఓపికుంటే మనం ఎస్ చెప్పే వరకు వెయిట్ చేయమను, లేదంటే వేరే వెతుక్కోమను. మహి, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు. ఏం చేయాలో నాకు తెలుసు కదా. అమ్మ చైత్ర, పెళ్లి అనేది నమ్మకంతో ముడిపడాల్సిన బంధం. ఇన్ని అనుమానాలు పెట్టుకుని తొందరపడొద్దు, మంచిది కూడా కాదు. నేనే వాళ్ళకి ఫోన్ చేసి ఏదో ఒకలాగా సర్ది చెప్తాను. నువ్వు నేనేదో సరే అన్నాను కదా అని రాజీ పడొద్దమ్మా. అమ్మా, ఒక విషయం అడుగుతాను, చెప్పండి. ఈ పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను అని మీరు నమ్ముతున్నారా? అయితే నాకు మీ నమ్మకం చాలమ్మా. సంతోషంగా ఈ పెళ్లి చేసుకుంటాను. ఏమైందక్కా నీకు? అసలు నీ పెళ్లి ఎలా జరగాలని కలలు కన్నానో తెలుసా? పెళ్లి పీటల మీద నీ పెళ్లి ఆగిపోయినప్పుడు నవ్విన ప్రతి ఒక్కరి మొహం వాడిపోయేలా నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలనుకున్నాను. ఇప్పుడు ఎంగేజ్మెంటే తూతూ మంత్రంగా కాని చేస్తే అందరూ ఏమనుకుంటారు? ఒకసారి పెళ్లి చెడిపోయిన అమ్మాయికి మళ్ళీ గ్రాండ్ గా పెళ్లేంటని సిగ్గుతో ఇలా సింపుల్ గా కాని చేశారనుకుంటారు.